Congratulations to Harithara. Bank access slightly each minute. So, welcome to Venki's Academy. This morning to all of you. Rosu program partnership chapter lo there are many models. ఫస్ట్ మనం ఈ పార్ట్నర్షిప్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కంటెంట్ ఎలా ఉందని చెప్పాను నేను. పర్సన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత టైం పీరియడ్ ఉంచుతారు, కొంత ఇన్వెస్ట్మెంట్ కొంత టైం పీరియడ్. సో ఏ పర్సన్ అయితే ఇన్వెస్ట్ చేస్తాడో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ప్రతి ఒక్క పర్సన్కి చేసి నిష్పత్తి కడితే మనకి ఏమొస్తుందంటే అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ విల్ గెట్ ఇన్వెస్ట్మెంట్ యూనిట్స్. ఈ పార్ట్నర్షిప్ చాప్టర్లో మనం యూస్ చేసే ఫార్ములా ఇన్వెస్ట్మెంట్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఐ ఇంటూ టీ, లేదా ప్రాఫిట్ రేషియో అని చెప్పచ్చు. ఆ ప్రాఫిట్ పార్ట్స్ని మనము టోటల్ పార్ట్స్ని టోటల్ ప్రాఫిట్కి ఈక్వల్ చేసి ఒక పార్ట్ ఒక షేర్ ఎంత కనుక్కునేసి మనం అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, ప్రాఫిట్ ఈచ్ షేర్. ఇది పార్ట్నర్షిప్లో ఉండే కంటెంట్. సరే, బాగానే ఉంది. ఇంతవరకు చెప్పిన మోడల్స్ అన్ని ఎలా ఉంటుందంటే ఇద్దరు స్టార్ట్ చేసిన, ముగ్గురు స్టార్ట్ చేసిన, అందరు కలిసి స్టార్ట్ చేశారు మొత్తం ప్రాబ్లమ్స్. లాస్ట్ ఐ హ్యాడ్ గివెన్ ద క్లాసెస్ 2 క్లాసెస్. ఆ 2 క్లాసెస్ నేను ప్రాబ్లం ఎలా ఇచ్చారంటే ఎంతమంది బిజినెస్లో ఉన్నారో ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, అందరు కలిసి ఒకేసారి స్టార్ట్ చేశారు. ఇప్పుడు అట్లా కాదు, ఎవడో ఒక పర్సన్ ఆ బిజినెస్ని ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తాడు, లేటర్ ఆన్ కొంతకాలం తర్వాత ఇంకొక పర్సన్ జాయిన్ అవుతాడు. అంటే ఆడికి వీడికి టైం గ్యాప్ ఉంటుంది అన్నమాట. సో బిజినెస్ ఒక 1 year అయిపోతుంది, వాళ్ళకి ఇంత ప్రాఫిట్ వస్తుంది అంటాడు. అయితే ఫస్ట్ పర్సన్ చేరిన ఎంతకాలం తర్వాత సెకండ్ పర్సన్ చేరాడు. ఇప్పుడు కంటెంట్ అదే. వన్స్ అగైన్ సే నౌ ఇన్ దిస్ మోడల్ పార్ట్నర్స్ ఒక ఇద్దరు ఉన్నారు అనుకుంటాం, ఏబి అనే వాళ్ళు. ఇద్దరు కలిసి ఒకేసారి స్టార్ట్ చేస్తే అది లాస్ట్ క్లాస్ మోడల్. ఇప్పుడు ఎట్లా కాదు, ఒక ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరిలో ఎవరో ఒక పర్సన్ ఒకడు ఒంటరిగా వెళ్ళి క్లాస్ జాయిన్, కొంతమంది ఇంకా జాయిన్ అవ్వలేదు క్లాసెస్లో. ఓకేనా, నో ప్రాబ్లం. ఇద్దరు ఉంటారు బిజినెస్లో, కానీ ఫస్ట్ ఒక పర్సన్ వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు ఒంటరిగా. తర్వాత లేటర్ ఆన్ కొంతకాలం తర్వాత, అది 1 month 2 months 3 months లేటర్ ఆన్ ఇంకొక పర్సన్ వచ్చి జాయిన్ అవుతాడు. సో బిజినెస్ మొత్తం 1 year జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా ఇచ్చేస్తాడు, అంటే డబ్బులు బదులు పార్ట్స్ ఇస్తాడు అనమాట, ప్రాఫిట్ రేషియో ఇస్తాడు. ఇప్పుడు ఏ అయిన వాడికి ఇంత ప్రాఫిట్ వచ్చింది, బి అయిన వాడికి ఇంత ప్రాఫిట్ వచ్చినది డబ్బులు ఇవ్వకుండా ప్రాఫిట్ రేషియో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1:1 రేషియోలో ప్రాఫిట్స్ వచ్చింది అంటాడు. అయితే క్వశ్చన్ ఏమంటాడు, ఇప్పుడు కొంతకాలం తర్వాత జాయిన్ అని చెప్పాడు బి కదా. ఈ డేటాని మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఎస్ఐ కావచ్చు, బ్యాంకు కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అడిగే మోడల్ ఇదే. నెక్స్ట్ మోడల్లో పార్ట్నర్షిప్లో ఏంది అది, హౌ లాంగ్ బీస్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ అంటే అర్థమైంది. ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎవరు, ఏ. బిజినెస్ జరిగిన ఎంతకాలము, 1 year అనుకుంటాం. అంటే కంప్లీట్గా ఉన్నాడు ఏ అనే పర్సన్. ఏ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేసాడు, ఏ టైం పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడంటే ఎవరు, ఏనే కదా ఉన్నాడు. కొంతకాలం తర్వాత బీ జాయిన్ అని చెప్పాడు కదా, కొంత ఇన్వెస్ట్మెంట్తో. అప్పుడు మనకి ఏమొస్తుంది కాన్సెప్ట్, ఏమడుతారు క్వశ్చన్ అంటే, అయ్యా బి టైం పీరియడ్ ఎంత, అంటే ఈ బిజినెస్లో బి ఎంతకాలం ఉన్నాడు, హౌ లాంగ్ బీస్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ అని అడగచ్చు. అదే క్వశ్చన్ని ఇంకొక విధంగా అడగచ్చు, వేరే విధంగా. 2 రకాల క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. దెర్ ఈస్ 2 types ఆఫ్ పాసిబిలిటీ కెన్ ఆస్క్ దట్ సేమ్ డేటా. అదే డేటాని మనకి 2 రకాల క్వశ్చన్స్లో అడిగే పాసిబిలిటీ ఉంది. సో అదేంటంటే హౌ లాంగ్ బీస్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ అంటే ఒక ఆన్సర్ వస్తుంది. వెన్ డిడ్ బీ జాయిన్ అంటాడు ఒక్కోసారి, అంటే బి ఎప్పుడు చేరాడు. హౌ లాంగ్ బీస్ క్యాపిటల్ అంటే అర్థమైంది,
బి అనేవాడు వాడికి ఇన్వెస్ట్మెంట్ని ఎంతకాలం ఉంచాడు ఆ 1 yearలో. అంటే ఏ అనేవాడు 1 year ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు, కొంతకాలం తర్వాత బి వచ్చాడు కాబట్టి ఎన్ని నెలలు ఉన్నాడు లెక్క. ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ బి, ఇది కరెక్టే. కానీ ఒకసారి ఏమంటాడు వెన్ డిడ్ బి జాయిన్ అని చెప్పాడు అనుకోండి, చాలా మందికి హౌ లాంగ్ హిస్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ అని అడిగినా, వెన్ డిడ్ బి జాయిన్ అని చెప్పినా ఒకే ఆన్సర్స్ పెడుతుంటారు. బట్ తప్పండి. హౌ లాంగ్ హిస్ క్యాపిటల్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ వేరు, వెన్ డిడ్ హీ జాయిన్స్ వేరు. హౌ లాంగ్ హిస్ క్యాపిటల్ అండ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ అంటే బి అనేవాడు ఎంతకాలం బిజినెస్లో ఉన్నాడు. అలాగే వెన్ డిడ్ బి జాయిన్ అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎంతకాలం తర్వాత బి జాయిన్ అయ్యాడు. ఇది కంటెంట్. నెక్స్ట్ మోడల్ మనకి ఇదే. చూద్దాం ప్రాబ్లం. 2 persons ఫస్ట్ ఒక బిజినెస్ ఉంది. ఈ బిజినెస్లో ఏ నవ్వడు వెళ్ళి ఫస్ట్ జాయిన్ అయ్యాడు. వాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంటే బిజినెస్లో 4,500 రూపీస్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. వాడు ఒంటరిగా. లేటర్ ఆన్ అలా స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత బి అనేవాడు వచ్చాడు బిజినెస్లోకి. వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. వీడు కూడా ఎంత పెట్టాడు, ఒక 5,400 పెట్టాడు అనుకుంటాం. కొంతకాలం తర్వాత, అది ఎంతకాలం, ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ అని తెలియదు మనకి. సరే, ఒక 1 year తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. ఎలా వచ్చింది? ఆ ప్రాఫిట్ డబ్బుల్లో ఇవ్వచ్చు. అంటే డబ్బులు అంటే మొత్తం కలిపి ఇవ్వడు. ఎందుకంటే వీడి టైం పీరియడ్ వేరు కాబట్టి ఏ అనేవాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, బి అనేవాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్పచ్చు. వాల్యూస్ ప్రకారం చెప్పచ్చు. జనరల్గా వాల్యూస్ ఇవ్వడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతున్నానంటే ప్రాఫిట్ రేషియో ఇస్తాడు. ప్రాఫిట్ రేషియో అంటే ఏకి ఇన్ని ప్రాఫిట్ పార్ట్స్ వచ్చింది, బికి ఇన్ని ప్రాఫిట్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చిందంటే వాళ్ళకి రేషియో A:B ప్రాఫిట్ రేషియో 2:1 వచ్చింది అంటున్నాడు. లేదు 1:2 ఏదో ఒకటి ఇస్తాడు. ఎస్, చూద్దాం. ప్రాబ్లం కంటెంట్ ఏంది ఇక్కడ? 2 persons, సారీ, ఏ alone starts a business with the investment of 4,500. Later on, joined by B with the investment of 5,400. At the end of 1 year, their profits were divided in the ratio of 2:1. బాగా చూడండి, ఈ టైం మనకి ఈ పార్ట్నర్షిప్ చాప్టర్లో ఈచ్ పర్సన్కి ఎంతమంది అయితే పర్సన్స్ పార్ట్నర్స్ ఉన్నారో మనకి ఏం కావాలి, ఎవరికైనా మన ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే రూల్ ఒకటే ఉంది మనకి. ఆ పర్సన్ యొక్క ఇన్వెస్ట్మెంట్, ఆ పర్సన్ యొక్క టైం పీరియడ్ మనకు తెలిసి ఉండాలి. తెలిస్తేనే మనం ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఈచ్ పర్సన్, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, బిజినెస్లో ఎంతమంది అయితే వస్తారో ఆ ఈచ్ పర్సన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తెలియాలి. అలాగే వాడి యొక్క టైం పీరియడ్ ఎంతకాలం ఉంచాడు, హౌ మచ్ హ్యాజ్ ఏ ఇన్వెస్టెడ్, హౌ లాంగ్ హ్యాజ్ ఏ ఇన్వెస్టెడ్, ఆ రెండు మనకు తెలిస్తేనే, ఇన్వెస్ట్మెంట్ టైం తెలిస్తేనే మనము ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూషన్ చేసే పాసిబిలిటీ ఉంది ఇక్కడ. అది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. సరే చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ విత్ 4,500 విత్ 5,400. ఎస్, కరెక్టే. ఇన్వెస్ట్మెంట్ తెలిసిపోయింది. టైం పీరియడ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎవరు? ఏ. బిజినెస్ మొత్తం అంత జరిగింది 1 year జరిగింది. అంటే బిజినెస్ మొత్తం 1 year జరిగిందంటే ఈ ఏనే వాడు ఖచ్చితంగా 1 year బిజినెస్ ఉన్నట్టు లెక్క. స్టార్ట్ చేసిన వాడే కాబట్టి మనము వీడికి ఏం వేయాలి? టైం పీరియడ్ ఇంటూ టైం పీరియడ్ వేస్తాం. ఎంత వేయాలి సార్? 1 year ఉన్నాడు కాబట్టి 1 year అని వేసారు అనుకోండి. మధ్యలో మనం ఏం చేస్తాము? నిష్పత్తి కడతామన్నప్పుడు ఇది ఇయర్స్లో ఉంటే వీడికి కూడా ఇయర్స్లో ఉండాలి. వీడికి ఇయర్స్ ఉండే ఛాన్స్ ఉందా? లేదు కదా. ఎందుకంటే వీడు స్టార్ట్ చేసిన కొంతకాలం తర్వాత వీడు వచ్చాడు కాబట్టి వాడు ఇయర్స్లో ఉండడు, మంత్స్లో ఉండాలి. కాబట్టి వీడి ఇన్వెస్ట్మెంట్ వీడి టైం పీరియడ్ కాబట్టి మనం కూడా ఏం చేస్తాం? దీన్ని 1 year అని చెప్పకూడదు, మంత్స్లో వేసుకోవాలి. 12 months. 1 year అన్నా 12 months అన్నా ఒకటే. అతన్ని 1 year ఇక్కడ వేసి ఇక్కడ మంత్స్లో వేయకూడదు. ఇద్దరికి మంత్స్ వేయాలి వేస్తే టైం పీరియడ్. మధ్యలో ఏం చేస్తాం మనము? రేషియో కదా, అందుకని. సరే, మనకి ఇదంతా వీడు ఇన్వెస్ట్ చేస్తుంది బి అనేవాడు 5,400. ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు కదా, అదే మనకు అనుకోవచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటాడు మనకి? 2 రకాలుగా అంటాడు. ఏమని? హౌ లాంగ్ బీస్. చాలా మంది ఈ క్వశ్చన్, ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇస్తుంటారు. మీరు అలా దయచేసి చేద్దండి. హౌ లాంగ్ బీస్ క్యాపిటల్ వాస్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్. ఒక క్వశ్చన్ ఇది. వెన్ డిడ్ బి జాయిన్స్? ఇలా అడగచ్చు ఒక్కోసారి. ఇది వేరే క్వశ్చన్, అది వేరే క్వశ్చన్.
డేటా ఒకటే. చూద్దాం. ఇప్పుడు మనకి ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ టైం వేసుకున్నాము, బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బి టైం మనకు తెలియదు కదా. వీడు స్టార్ట్ చేసిన కొంతకాలం తర్వాత అది ఎన్ని నెలలు మన ఉన్నాడు మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటా నేను ఎక్సో వైయో జెడ్ అనుకుంటా, అది టైం పీరియడ్ అనుకుంటా. నెక్స్ట్ వీడి ఇన్వెస్ట్మెంట్ వీడి టైం పీరియడ్, వీడి ఇన్వెస్ట్మెంట్ వీడి టైం పీరియడ్ దేనికి సమానము, వీడి ప్రాఫిట్ సమానం. అలాగే వీడి ఇన్వెస్ట్మెంట్ వీడి టైం దేనికి సమానము, వీడి ప్రాఫిట్ సమానం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన చూడండి ప్రాఫిట్ రేషియో 4500 into 12 ఈక్వల్ టు దేనికి సమానం, 2 పార్ట్స్ సమానం. ఏ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ టైం పీరియడ్, ఏ ప్రాఫిట్ పార్ట్ ఇచ్చేసాడు మనకి, 2 పార్ట్స్ సమానం అంట. అలాగే బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బి టైం పీరియడ్ ఎన్ని పార్ట్స్ సమానము, ప్రాఫిట్ పార్ట్ 1 పార్ట్ సమానం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చి 2కు సమానం, ఇది వచ్చి 1కి సమానం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2:1. ఇప్పుడు మనకి ఇది ఏముంది, ప్రపోర్షనాలిటీ మోడల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఏ, ఇది బి ఈక్వల్ టు C:D. సో ఒక రేషియో A:B అనే రేషియో C:Dకి సమానమైందంటే నేను చెప్పున్నాను మీకు ఆల్రెడీ, నిన్న ప్రపోర్షన్ మోడల్లో A:B ఈక్వల్ టు C:D అంటూనే మనం చేయాల్సింది ఏంటి, మెయిన్స్ ప్రోడక్ట్ అంటే మధ్యమల లబ్ధం అంటే B ఇంటూ C ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ A ఇంటూ Dకి సమానం. అలా చేస్తే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు. చూద్దాం. ఇప్పుడు మీన్స్ ఎంత, ఇది కదా, ఇదంతా మధ్యములు అంటాం. ఇది మల్టిప్లై చేస్తే మధ్యములు ఏమొస్తుంది మనకి, 5400 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 కదా, మీన్స్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ ఇది కదా. ఏమొస్తుంది మనకి 4500 ఇంటూ 12 ఇంటూ ఏమొస్తుంది 1 కదా. ఇది ఇప్పుడు మనము క్యాన్సిలేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది మనకి కదా. చూద్దాం. 00 గెట్స్ క్యాన్సిల్ కదా. ఇది ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 54 ఉంది. దేంతో పోతుంది, 9తో పోతుంది క్యాన్సిలేషన్. 9 5s 9 6 కదా. నెక్స్ట్ 6 2s ఎంత, 12. 12కి క్యాన్సల్. ఇప్పుడు మనకి ఏముంది, ఎక్స్ ఉంది ఇక్కడ మొత్తం ఎల్హెచ్లో ఎక్స్ మాత్రం ఉంది. ఇక్కడ ఏముంది 5 into 1 ఉంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5. ఈ వచ్చిన 5 ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం క్వశ్చన్లో, ఎక్స్ అంటే బి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బి టైం పీరియడ్ కదా. సో బి టైం పీరియడ్ ఎంత అయ్యా అంటే, బి అనే వాడు బిజినెస్లో వాడికి ఇన్వెస్ట్మెంట్ని ఎంత కాలం ఉంచాడు అంటే 5 months. సో హౌ లాంగ్ బీస్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ అంటే 5 months ఆన్సర్ దీనికి. మరి వెన్ డిడ్ బి జాయిన్స్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా మీరు 5 months పెట్టారంటే తప్పు అవుతుంది. వెన్ డిడ్ మీన్ అంటే అర్థమైంది, ఎంత కాలం ఉన్నారంటే ఈ వచ్చిన వాల్యూ మనం డైరెక్ట్గా చెప్పేస్తాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్. హౌ లాంగ్ బీస్ క్యాపిటల్ వాజ్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ అంటే టైం పీరియడ్, బి టైం పీరియడ్ ఎంత కొంచెం మనం ఎక్సెల్ కనుక్కున్నాం కాబట్టి 5 months వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు, వెన్ డిడ్ బి జాయిన్స్ అంటే అర్థమైంది, అయ్యా ఎప్పుడు చేరాడు బి అని అంటున్నాడు. మీనింగ్ బిజినెస్ మొత్తం జరిగింది ఎంత, 1 year, వీడు ఉంది ఎంత 5 months. అంటే అప్పుడు ఏంది అంటే మనం ఏతో కంపారిజన్ చేసుకోవాలి. బి ఎప్పుడు చేరాడు అంటే అర్థమైంది, ఏ చేరినా ఎంత కాలం తర్వాత బి చేరాడు అనేది మీనింగ్ ఇక్కడ. ఏ ఎంత ఉన్నాడు, 12 months ఉన్నాడు వీడు. ఈ 12 months వీడు 5 months అంటే ఆ డిఫరెన్స్ ఎంత, ఆ డిఫరెన్స్ మనం ఆన్సర్ చెప్పాలి అంతే, ఇంకేం లేదు. ఎంత 7 months అంటే ఇప్పుడు ఏం చెప్పాలి మనము, వెన్ డిడ్ బి జాయిన్ అంటే ఆఫ్టర్ 7 months అంటే అర్థమైంది. ఆఫ్టర్ 7 months అంటే అర్థమైంది అంటే ఏ చేరినా 7 నెలల తర్వాత వచ్చేరాడు. ఆ క్వశ్చన్ అంటే వెన్ డిడ్ అంటే అర్థమైంది. చాలా మందికి కోచింగ్ తీసుకున్న వాళ్ళే తప్పు చేస్తుంటారు ఈ మోడల్ని. ఎన్నిసార్లు చెప్తాను అయినా కూడా తప్పు చేస్తుంటారు. హౌ లాంగ్కి వెన్ డిడ్ తేడా తెలియకుండా, అయ్యా హౌ లాంగ్ అంటే ఫైన్ ద టైం పీరియడ్ ఆఫ్ బి, వెన్ డిడ్ అంటే వీడు చేరిన టైం పీరియడ్, వీడు చేరిన ఏ అనేవాడు ఫస్ట్ నుంచి ఉన్నాడు, వీడంతా 5 months ఉన్నాడు కాబట్టి ఆ 12కి 5కి డిఫరెన్స్ 7. కొత్త 7 months అంటే సరిపోదు ఆన్సర్. బిఫోర్ 7 months ఆన్సర్ అంటే కూడా ఆన్సర్ కాదు, ఆఫ్టర్ 7 months. ఏంది ఆఫ్టర్ 7 months, ఏ బిజినెస్లో చేరిన 7 months తర్వాత చేరాడు, అది మీనింగ్ అక్కడ. సో వెన్ డిడ్ బి జాయిన్స్ అంటే వీ హ్యావ్ టు కంపేర్ ద టైం పీరియడ్ విత్ ఏ అండ్ అందుకని అలా వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇచ్చినాడు ఒక్కోసారి. ఇప్పుడు మనకి ఏమి ఇస్తాడు, ఇప్పుడు నాకేమి ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, వీటి టైం ఇచ్చాడు, వీటి టైం ఇవ్వలేదు. ఒక్కోసారి ఏం చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ టైం ఇస్తాడు, టైం కూడా ఇచ్చేస్తాడు. ఇక్కడ బిది ప్రాఫిట్ రేషియో ఇస్తాడు, బి ప్రాఫిట్ ఎంత, బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటాడు. అంటే ఈచ్ పర్సన్కి ఇన్వెస్ట్మెంట్ టైము 2 ఫ్యాక్టర్స్ కావాలా ప్రతి ఒక్క పర్సన్కి, అందులో ఏదో ఒకటి ఎగ్గొట్టేసి ఇచ్చేస్తుంటాడు క్వశ్చన్ ఇలా. సో ఇది నెక్స్ట్ పార్ట్నర్షిప్లో మనము
నెక్స్ట్ మోడల్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు, ఏబి అనే వాళ్ళిద్దరు కలిసి ఒక గ్రౌండ్ని రెంట్కి తీసుకున్నారు, ఖాళీ స్థలాన్ని. ఒక 10 months తీసుకున్నారు అనుకుంటాం టైం పీరియడ్ మొత్తం. ఇద్దరు కలిసి 10 months తీసుకున్నారు, రెంట్కి తీసుకున్నారు, లీజ్కి ఒక గ్రౌండ్, ఖాళీ గ్రౌండ్ని. ఏ అనేవాడు 80 ఆవులను పెట్టాడు, ఆవులు పెట్టి మేపుతున్నారు ఆ గ్రౌండ్లో ఏ అనే పర్సన్. ఏ పుట్స్ 80 cows గ్రేజింగ్ అనమాట. ఆ గ్రౌండ్ని, ఒక ఖాళీ స్థలం ఉంది, అదే గ్రేజింగ్ ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ని ఈ 2 persons కలిపి లీజ్ చేస్తున్నారు 10 months గాను. అందులో ఏ అనేవాడు ఏం చేశాడంటే ఫస్ట్ వెళ్ళి ఒక 80 ఆవులను పెట్టి మేపాడు. ఎన్ని నెలలు అంటే ఒక 7 months పెట్టాడు అనుకుంటా. ఏంది ఆ 10 నెలల్లో 7 months వీడియో యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు క్వశ్చన్లో, హౌ మెనీ క్యాన్ బీ పుట్స్ in the remaining 3 months if he pays half again as much as B అంటున్నాడు, as much as A, as much as A. ఇది కంటెంట్. ఏంటంటే ఇద్దరు కలిసి 10 months తీసుకున్నారు లీజ్కి. అందులో ఏ వాడు ఫస్ట్ 80 ఆవులు పెట్టి మేపాడు. ఎన్ని నెలలు యూజ్ చేసుకున్నారంటే 7 months. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఏంటి, టైం అనమాట. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఏంది, మేపడం. ఎన్ని ఆవులు ఉన్నాయి, 80 ఆవుల్ని 7 months, I into T లెక్క అనమాట. ఆవులు పెట్టాడు అంటే ఇన్వెస్ట్మెంట్ లెక్క తీసుకుంటాం దాన్ని. T అంటే టైం పీరియడ్ 7 months. ఇస్తూ B ఎన్ని పెట్టాడు చెప్పాడా, హౌ మెనీ క్యాన్ బీ పుట్స్ అంటే B ఎన్ని పెట్టాడు చెప్పట్లా, ఇది ఎక్సెస్కుంటాం. ఇన్ ద రిమైనింగ్ పీరియడ్ అంటాడు, ఒకసారి 3 months అని చెప్పాడు, ఇన్ ద రిమైనింగ్ పీరియడ్ అంటాడు. అప్పుడు రిమైనింగ్ పీరియడ్ అంటే ఏమొస్తుంది మనకి, ఇద్దరు తీసుకుని 10 months, అందులో 7 months వీడు వాడేసుకున్నాడు. ఇంకా రిమైనింగ్ పీరియడ్ అంటే ఏమొస్తున్నప్పుడు మనకి 3 months కదా, కాబట్టి ఇంటూ 3. సరే, ఏ ఆవులు వాడు యూస్ చేస్తున్న టైం పీరియడ్, B పెట్టిన ఆవులు మనకు తెలియదు, హౌ మెనీ క్యాన్ బీ పుట్స్ అంటున్నాడు, B ఎన్ని పెట్టాడు అంటున్నాడు, కనుక్కోవాల్సిన అదే మనం. అంటే ఇన్వెస్ట్మెంట్ టైం లెక్క. చాలా మంది ఆవులు మేపాడు ఆ మోడల్ లోపలికి, ఇది ఏదో కొత్త మోడల్ అని చెప్పేసి వదిలేస్తుంటారు చాలా మంది. అలా కాదు, సేమ్ మోడలే. సరే, ఇక్కడ ఇప్పుడు ఏంది, ఇన్వెస్ట్మెంట్ టైము. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి 10 నెలలు యూజ్ చేసుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు, వీడు డబ్బులు పే చెల్లించాలి. ఎవరికి, ఆ గ్రౌండ్ తీసుకున్నారు కదా వాళ్ళకి పే చెల్లించాలి. వీడు కూడా చెల్లించాలి, డబ్బులు పే చేయాలి. ఆ గ్రౌండ్ 10 months కలిసి వాడుతున్నాడు, వీడు 7 months వాడుతున్నాడు, వాడు 3 months వాడుతున్నాడు. కానీ అక్కడేం చదివాడు, ఇఫ్ హీ పేస్ హాఫ్ అగైన్ యాజ్ మచ్ యాజ్ ఏ అంటే అర్థమైంది. ఈ చాలా మందికి ఈ సెంటెన్స్ అర్థమవుతుంది. ఏంటది, హీ అంటే ఎవరు ఇక్కడ, హీ అంటే ఎవరండి, ఇఫ్ హీ పేస్ హాఫ్ అగైన్ యాజ్ మచ్ యాజ్ ఏ అంటే అర్థమైంది. అంటే ఎప్పుడైతే మనకి నేను చెప్పున్నాను ఇంతకుముందుగా, ఏ పేస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి, ఏ పేస్ హాఫ్ అగైన్ యాజ్ మచ్ యాజ్ బి, దానికి డిఫరెన్స్ కూడా చెప్పున్నాను నేను రేషియోలో. అది విన్న వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ప్రాబ్లం. అది వినకుండా ఉంటే రేషియో ఫామ్ అర్థమవుతుంది. చూడు ఇప్పుడు మీనింగ్ ఏంది, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. ఏ ఈస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి అంటే మీనింగ్ ఏంది, అలాగే ఏ ఈజ్ హాఫ్ అగైన్ యాజ్ మచ్ యాజ్ బి అంటే మీనింగ్ ఏంది అంటే మనకి ఏకి బికి మధ్య రేషియో వస్తుంది. హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి ఒక రేషియో వస్తుంది, ఏకి బికి మధ్య. హాఫ్ అగైన్ యాజ్ మచ్ యాజ్ బి ఒక రేషియో వస్తుంది. చూడు ఇప్పుడు మీనింగ్ ఏంది, ఆ పైదాన్ని చూడు ఇక్కడ. ఏ ఈజ్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ బి అంటే సింపుల్గా చెప్పేస్తాను. ఏ చాలా మంది ఏమనుకుంటారు, ఏ అనేవాడు సగము, మచ్ అంటే ఎక్కువ, బి కన్నా అనుకుంటారు. అట్లుగా తప్పది. ఇక్కడ చూడు, ఎప్పటికైనా ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉంటే ఫ్రంట్ నుంచి అర్థం చేసి బ్యాక్ నుంచి రావాలి. బి యాజ్ మచ్ యాజ్, బి ఎంతైతే ఉన్నాడో అందులో ఏ ఈజ్ హాఫ్. అటు ఏం చేస్తాం మనం, ఫస్ట్ బికి 1 వేస్తాం. బికి 1 వేస్తే బి ఎంతైతే ఉన్నాడో అందులో ఏ హాఫ్, కాబట్టి ఏకి ఏం పడుతుంది నీకు, హాఫ్ పడుతుంది.
సో వీడికి హాఫ్, వాడికి 1. మనకి ఎప్పుడు రేషియో ఎట్లా ఉండాలి? ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. కాబట్టి ఏమొస్తుంది మనకి అంటే ఇక్కడ ఏమొస్తుంది? B1 A½ కదా. సో ఏమొస్తుంది ఇప్పుడు? క్రాస్ మల్టిప్లికేషన్ కదా. 1 × 1 is to 2 × 1. అప్పుడు ఏమొస్తుంది మనకి? సో 1:2 ఇది ఇలా ఇచ్చుంటే హాఫ్ యాజ్ మచ్ యాజ్ B అంటే 1:2 రేషియో వస్తుంది. ఇక్కడ చూడు ఎలా వస్తుందో. A ఈస్ హాఫ్, హాఫ్ అగైన్, హాఫ్ వేరు, హాఫ్ అగైన్ వేరు. ఏ అనేవాడు హాఫ్ ఎక్స్ట్రా ఎవరికంటే? B కంటే. ఇప్పుడు ఏమొస్తుంది రేషియో మనకి? దీనికి ఏమొస్తుంది రేషియో అంటే మళ్ళీ బ్యాక్ నుంచి వస్తాం. B యాజ్ మచ్ యాజ్ B ఎంతైతే ఉన్నాడో అంటే B ఎంతైతే ఉన్నాడో అంటే 1 వేసుకుంటాం పార్ట్. A ఈజ్ హాఫ్ అగైన్ అని చెప్పాడు. అగైన్ అని చెప్పడం వల్ల అర్థమైంది, అయ్యా ఏ అనేవాడు హాఫ్ ఎక్స్ట్రా అగైన్ అంటే ఎవరికంటే? వాడికంటే. ఇప్పుడు B ఎంత ఉన్నాడు? 1 ఉన్నాడు. సో 1 వేసి Aకి, B ఎంతైతే ఉన్నాడో అంత Aకి వేసి మళ్ళీ హాఫ్ ఎక్స్ట్రా అంట. అప్పుడు ఏమొస్తుంది? 1.5 వస్తుంది. ఎవరికి? Aకి. ఇది ఆ టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీ అర్థం రాకుండా మనం రేషియో, ఈ టెర్మినాలజీ అర్థం కాకపోతే, రేషియో ఫామ్ చేయకపోతే మనకి క్వశ్చన్కి ఆన్సరే రాదు, అట్లే పెట్టేస్తాం. అటు చాలా మంది ఆ రేషియోస్ని ఫామ్ చేయడంలో హాఫ్ యాజ్ మచ్ యాజ్ అంటే ఏనోడు హాఫ్ ఎక్కువ అనే మీనింగ్ తీసుకుంటుంటారు. అలా చేయొద్దు. ఇప్పుడు ఏమొస్తుంది? B చూడండి, B యాజ్ మచ్ యాజ్ B ఎంతైతే ఉన్నాడో దానికి A ఈజ్ హాఫ్ అగైన్, హాఫ్ ఎక్స్ట్రా అంటే 1 అంటే 1.5 వస్తుంది. ఇప్పుడు 1 బై 2 అంటే ఎంత? 2 × 2 3 అంటే మిక్సీలో ఉంది, ఇంప్రాపర్గా మారుస్తాం. 2 × 2 3, 3/2 కదా. సో 3/2 ఈస్ టు ఉత్త 1 కదా, అంటే 1/1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 1 × 3 ఎంత? 3. 2 × 1 2. సో కాబట్టి మన రేషియో వస్తుంది 3:2. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కువ కాలం యూస్ చేస్తుంది ఏనే 7 months. వీటంతా కేవలం 3 months యూస్ చేశాడు. కానీ ఆ పే చేయడంలో ఎలా ఉందంటే చూడండి, డబ్బులు పే చేయడంలో ఎవరు? హీ పేస్ హాఫ్ అగైన్ యాజ్ మచ్ యాజ్ A. హీ అంటే ఎవరండి? B ఎంత చెల్లించాడంటే హాఫ్ ఎక్స్ట్రా చెల్లించాడు. ఎవరికన్నా? A కన్నా. వీడు 7 నెలలు యూజ్ చేస్తున్నందుకు ఎంతైతే పే చేశాడో దానికంటే కూడా ఎవడు? B అనేవాడు వీడు పే చేసిన డబ్బులు ఒక భాగం అయితే వీడు ఎంత చేశాడు? 1.5 చేశాడు. చూడు, హీ పేస్ హాఫ్ అగైన్ యాజ్ మచ్ యాజ్ A. హాఫ్ కాదు, హీ పేస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ A అంటే వీడు హాఫ్ అని అర్థం. కానీ మనకేమిచ్చాడు? అగైన్ అని చెప్పాడు. కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ. B అనేవాడు, హీ అంటే B అనేవాడు ఎలా చెల్లించాడంటే హాఫ్ ఎక్స్ట్రా ఎవరికన్నా? యాజ్ మచ్ యాజ్ A ఎంతైతే పే చేశాడో వారికన్నా ఎక్స్ట్రా. అప్పుడు మనకి ఈ రేషియో వచ్చింది కదా. ఈ రేషియో ఏం చేయాలి ఇప్పుడు మనము? 80 ఆవులు పెట్టి 7 months యూజ్ చేస్తుందానికి వీడు 3 భాగాలు చెల్లిస్తే, ఒక్క నిమిషం ఉండండి, రేషియో అని తప్పేసాను. హీ పేస్ హాఫ్ అగైన్ యాజ్ మచ్ యాజ్ B. ఎస్, ఏ ఎంత? సారీ, ఇక్కడ నేను క్వశ్చన్ B అనేవాడు చెల్లించాడు. ఎంత చెల్లించాడు? హాఫ్ ఎక్స్ట్రా కదా. సో ఫస్ట్ మనం A అనేవాడికి 1 వేసుకుంటాము. నేను ఇంతకుముందుగా రేషియో తప్పేసానండి, ఎక్స్క్యూస్. చూడండి, B పేస్ హాఫ్ ఎక్స్ట్రా ఎవరికన్నా? A కన్నా. ఫస్ట్ మనం ఏం వేసుకోవాలి? చెప్పేది ఇక్కడ B గురించి. 3 నెలలు యూస్ చేస్తున్నా కూడా కానీ చెల్లించిన విధానం ఎలా ఉంది? B హాఫ్, హీ పేస్ హాఫ్ ఎక్స్ట్రా ఎవరికైనా? A కన్నా. కాబట్టి ఫస్ట్ మనం Aకి 1 వేసుకోవాలి. Bకి ఏమొస్తుంది? 1.5 వస్తుంది. ఇంతకుముందు నేను తప్పు చేశాను, మిస్టేక్ కంపారిజన్లో తప్పు చేశాను, ప్లీజ్ ఎక్స్క్యూస్. ఇది కరెక్ట్. ఇప్పుడు ఏమొస్తుంది? 2 × 2 3, 2 × 2 3, 3/2. సో 3/2. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 1/1 కదా. క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది మనకి? 2 × 1 2, 1 × 3 3. అట్లా. ఏంది ఇది అంటే డబ్బులు చెల్లించారు వాళ్ళు, డబ్బులు చెల్లించిన విధానం. ఈ డబ్బులు వాళ్ళు చెల్లించిన విధానాన్ని మనకి రేషియో వచ్చింది. ఇది A, ఇది B. A 2 parts చెల్లిస్తే దీనికన్నా హాఫ్ ఎక్స్ట్రా. 2లో హాఫ్ ఎంత? 1 కదా. సో సరిపోయింది రేషియో. కాబట్టి ఈక్వల్ టు 80 × 7, 80 ఆవులు పెట్టి 7 months యూస్ చేసినానికి 2 parts A పే చేస్తే కేవలం 3 monthsలో ఎన్ని పెట్టాడో మనకు తెలియదు, 3 భాగాలు చెల్లించాడు. దీని అర్థమైందంటే లాజిక్, 80 ఆవులు పెట్టడానికి 2 parts పే చేస్తే B అనేవాడు 3 parts 3 నెలలు యూస్ చేసి 80 కంటే ఇక్కడ ఎక్కువ ఆవులు మేపుంటేనే
3 parts అమౌంట్ పే చేయగలుగుతాడు. అదే లాజిక్ అనమాట. అంటే మనకి ఆన్సర్ రేపు ఎగ్జామ్లో బి ఎన్ని ఆవులు పెట్టి మేపాడు అని అంటాడు క్వశ్చన్లో. హౌ మెనీ క్యాన్ బి పుట్స్ రిమైనింగ్ 3 months అంటే చూడండి ఆ మీనింగ్ చూడండి. వీడు 80 ఆవులను పెట్టి 7 ఎక్కువ కాలం యూజ్ చేసినా కూడా 80 ఆవులను పెట్టాడు. పే చేసిన అమౌంట్ ఎంత 2 parts. కానీ వీడు 3 నెలల్లోనే ఆవులు పెట్టి వీటికన్నా హాఫ్ ఎక్స్ట్రా పే చేశాడంటే అప్పుడు అర్థమైంది, ఓహో 80 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్ మనకి. అది మీనింగ్. పీరియడ్ తక్కువే, వీడు ఎక్కువ యూజ్ చేస్తున్నాడు టైము, వీడు తక్కువ యూజ్ చేస్తున్నాడు. కానీ ఆ పెట్టిన ఆవులు ఎక్కువ ఉండాలి. ఎవరు బి అనేవాడు, ఎవరికైనా ఏ కన్నా, ఎందుకంటే పే చేసిన అమౌంట్ ఎక్కువ కాబట్టి. సో మనకి 80 కంటే ఎక్కువ ఆన్సర్ రేపు ఎగ్జామ్లో ఒకటే ఉందనుకోండి పెట్టేయచ్చు. మనం చర్చిద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది మనకి 80 ఆవులను పెట్టి 7 months యూజ్ చేసుకుని 2 parts పే చేస్తే ఇది పెట్టుకొని 3 parts పే చేసేది కాబట్టి ఈక్వల్ ఏమొస్తుంది 2:3. ఇది కంటెంట్. సో కాబట్టి ఇవంతా ప్రాబ్లం ఎందుకు పొడిగిస్తానంటే ఈ కంటెంట్ చాలా మందికి అర్థం కాదు రేషియో అని చెప్పేసి పొడిగించా. సింగిల్ స్టెప్ యాక్చువల్గా. ఏ ఆవులు పెట్టి మేపింది ఏ టైం పీరియడ్, బి ఆవులు పెట్టి మేపింది బి టైం పీరియడ్. ఇది ఏ పే చేసిన 2 parts అమౌంట్ సమానం, ఇది బి పే చేసిన 3 parts. కాబట్టి ప్రపోర్షన్ కదా, ఇది ఏ ఈస్ టు ఇది బి ఈక్వల్ టు సి ఈస్ టు డి. మీన్స్ ఎక్స్ట్రీమ్స్ కొడితే సరిపోతుంది. మధ్యమ లబ్ధము అంచమ లబ్ధం క్యాన్సిల్ కొట్టామంటే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి ఏమొస్తుంది మధ్యమ లబ్ధం తీసుకుంటాం. ఎక్స్ ఇంటూ 3 ఇంటూ 2 ఇది ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ మధ్యమ లబ్ధం ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్ 8 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 3 కదా. 3 గెట్స్ క్యాన్సిల్. 2తో 2 4s 0s 4 7s ఎంత 28 అంటే 280. సో ఎక్స్ ఈక్వల్ టు 280 అంటే అర్థమైంది. ఓహో ఎక్స్ అంటే అర్థమైంది ఇక్కడ బి పెట్టిన ఆవుల సంఖ్య, నంబర్ ఆఫ్ కౌస్ అనమాట. హౌ మెనీ కౌస్ క్యాన్ బి పుట్ ఇన్ ద రిమైనింగ్ 3 months ఇఫ్ ఇట్ పేస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ ఏ అంటున్నాడు కదా. అంటే చూడండి ఎన్ని పెట్టాడు. సో 280 ఆవులు పెట్టి మేపినాడు. సో ఇలా మోడల్ ఒకటి. ఇది మనకి ఈ రేషియో లింకు అర్థం చేసుకొని ప్రాబ్లం చేసి సరిపోతుంది. ఇది ఒక మోడల్. నెక్స్ట్ మనకి రేషియో ప్రపోర్షన్లో కంటిన్యూషన్లో ఒక మోడల్ వదిలేసాను. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచరు. మనము ఇన్కమ్ అంటున్నాం కదా, ఇన్కమ్ మోడల్ ఒకటి. అంటే ఎస్ఎస్సిలో ఎక్కువగా అడుగుతున్నాడు, ఎస్ఐలో అడుగుతున్నాడు, బ్యాంక్స్లో అడుగుతున్నాడు. ఈ మోడల్ ఏ మోడల్ చూద్దాం. ఇన్కమ్ ఈక్వల్ టు మనం సంపాదించింది ఏం చేస్తామంటే, ఇన్కమ్ అంటే జీతం. ఏం చేస్తాం సంపాదించింది ఖర్చు పెడతాం. మొత్తం ఖర్చు పెడతామా లేదు, కొద్దిగా మిగతా పెడతాం. అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. అంటే ఐ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎస్ కదా. నెక్స్ట్ ఇందులో నుంచి నాకేం కావాలంటే ఈ వాల్యూ కావాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ కావాలా, అప్పుడు ఈ ప్లస్ సేవింగ్స్ ఏమొస్తుంది ఈ పక్క వస్తుందా. అంటే ఏమొస్తున్నప్పుడు ఐ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఈ. సో దీని నుంచి చెప్పించా నాకు ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఖర్చు పెట్టింది ప్లస్ సేవ్ చేస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ ప్లస్ సేవింగ్స్ ఈ పక్క వస్తే ఏమొస్తుంది అంటే ఇన్కమ్ల నుంచి సేవింగ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది ఈ వాల్యూ వస్తుంది. సార్ ఎందుకు సార్ మీరు ఇలా చేసుకున్నారంటే అంతా ఒకటే కదా, ఊరికి ఐడియా కోసం చేశాను. ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఐ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎస్ కదా. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. దీని నుంచి నాకు ఈ వాల్యూ కావాలి అంటున్నా. అప్పుడు ఏమొస్తుంది ప్లస్ ఎస్ ఈ పక్క వస్తే మైనస్ ఎస్ అవుతుంది. ఐ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఈ. ఇది దేనికోసం అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం, దానికోసం ఐడియా కోసం. సరే చూద్దాం ప్రాబ్లం. ఈ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మోడల్లో ప్రపోర్షన్ నెట్లో ఎక్కువగా ఫ్యూ ఇయర్స్ అడుగుతున్నాడు. అది నేను మీకు రేషియో ప్రపోర్షన్లో మిస్ చేశాను. నా విల్ కంటిన్యూ. చూద్దాం ఒక మోడల్. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందంటే 2 persons అంట. ఎవరు ఏబి అనే వాళ్ళు. వాళ్ళకి ఇన్కమ్ రేషియో ఎలా ఉందంటే, ఇన్కమ్ అంటే అర్థమైంది ఆదాయాలు 2:3 రేషియోలో ఉంది. ఎంత 2:3 అంటే అర్థమైంది ఐ రేషియో అంటాం. ఐ ఆఫ్ ఏ ఈస్ టు ఐ ఆఫ్ బి అంటే అర్థమైంది ఇన్కమ్ ఆఫ్ ఏ ఈస్ టు ఇన్కమ్ ఆఫ్ బి. ఇన్కమ్ అంటే జీతం. 2 రూపాయలు 3 రూపాయలు కదా, అది 2 భాగాలు. అంటే ఒక ఇన్కమ్ ఏ అనేవాడు 2 parts సంపాదిస్తే అదే బి అనే పర్సన్ 3 parts సంపాదిస్తున్నాడు. అంటే ఎవరి ఇన్కమ్ ఎక్కువ, బి ఇన్కమ్ ఎక్కువ. సరే బాగానే ఉంది. అండ్ దేర్
expenditures are in the ratio of 3:5. అండ్ అదే మళ్ళా ఇన్కమ్ రేషియోలు ఇచ్చాడు ఏబిది ఇక్కడ ఇస్తున్నాడు ఐ ఆఫ్ ఏ ఈజ్ టు ఐ ఆఫ్ బి ఎంత 2:3 2:3. అలాగే ఈ ఆఫ్ ఏ ఈజ్ టు ఈ ఆఫ్ బి. నేను ఊరికే రాసుకుంటా ఈ ఆఫ్, రేపు ఎగ్జామ్లో ఈ ఆఫ్ ఏ అవన్నీ భయపడతండి. దేర్ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ది రేషియో అంటాడు, దేర్ ఇన్కమ్స్ ఆర్ ఇన్ ది రేషియో అంటాడు. ఎంత 3:5 అంట. నెక్స్ట్ ఆ ఇన్కమ్ రేషియో 2:6. ఏనవాడు 2 పార్ట్స్ సంపాదిస్తున్నాడు, బీనవాడు 3 పార్ట్స్ సంపాదిస్తున్నాడు ఇన్కమ్ పరంగా. అలాగే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఖర్చు పెట్టే విధానం, ఏ వచ్చి 3 పార్ట్స్ ఖర్చు పెడుతున్నాడు, బి అనేవాడు 5 పార్ట్స్ ఖర్చు పెడుతున్నాడు. పోంగా క్వశ్చన్ మళ్ళీ ఏమంటున్నాడు, ఈచ్ సేవ్స్ రూపీస్ 2,000 అంటే అర్థమైంది. ఈచ్ సేవ్స్ అంటే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇన్కమ్ రేషియోలు ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ కూడా సేవింగ్స్ ఇచ్చాడు. సారీ, ఇన్కమ్ రేషియోలు ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ రేషియోలు ఇచ్చాడు. సేవింగ్స్ మాత్రం దేని ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. అయ్యా ఈ విధంగా వాళ్ళకి ఇన్కమ్ రేషియో ఎలా ఉంది, ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉంది, తీరా ఈచ్ పర్సన్ ఎంత సేవ్ చేస్తున్నాడంటే అవన్నీ పోంగా ఈచ్ పర్సన్ సేవ్స్ రూపీస్ 2,000 అంటే అర్థమైంది. ఏనవాడు 2,000 మిగిలి పెట్టాడంట, బి అనేవాడు చివరిలో కూడా 2,000 మిగిలి పెట్టాడు. ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, ఏంది ఏనవాడు సంపాదించిన 2 పార్ట్స్, వీడు సంపాదించిన 3 పార్ట్స్, పైగా ఖర్చు ఎంత ఉంది, ఏది వచ్చి 3 పార్ట్స్ ఖర్చు, ఎక్స్పెండిచర్ రేషియో కదా. అంటే దీన్ని ఏమంటాము, ఈ ఆఫ్ ఏ ఈజ్ టు ఈ ఆఫ్ బి. అంటే 2 భాగాలు సంపాదించి 3 భాగాలు ఖర్చు పెడుతున్నాడు, వీడు 3 భాగాలు సంపాదించి 5 భాగాలు ఖర్చు పెడుతున్నాడు. అది ఎట్లా, ఏం అప్పే మనం చేసుకొచ్చారా? పోంగా ఒక్కొక్కడు 2,000 మిగిలి, అంటే ఏనవాడు లాస్ట్లో ఏ సేవింగ్స్ బి సేవింగ్స్ సమానం అని చెప్పేశాడు. ఎంత చెప్పాడు, అది కూడా వాల్యూ చెప్పాడు మనకి 2,000 అని. చివరిలో మనకి ఏనవాడు 2,000 మిగిలి పెట్టాడు, అలాగే బి అనే పర్సన్ కూడా 2,000 మిగిలి పెట్టాడు అంటున్నాడు. అది ఎట్లయ్యా పాసిబిలిటీ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం రేషియో, ఐ రేషియో, ఇది ఈ రేషియో. చాలా మంది కామన్ సెన్స్ 2 భాగాలు సంపాదించి 3 భాగాలు ఖర్చు పెట్టి ఎట్లా ఖర్చు పెడతాడు, 3 భాగాలు ఏడుందాడు. ఈ రేషియో వేరు, ఈ రేషియో వేరయ్యా. అది ఐ రేషియో, ఇది ఈ రేషియో. అంటే దాని అర్థమైందంటే, ఇక్కడ ఐ రేషియో అంటే అర్థమైంది 2 భాగాలు సంపాదించి ఇక్కడ 3 భాగాలు వచ్చి పెడుతున్నానంటే ఇది ఐ కాదు, ఇది ఈ ఎక్స్పెండిచర్ రేషియో. అంటే అర్థమైంది, ఇక్కడ ఒక భాగం వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఐ రేషియో వేరు, ఈ రేషియో వేరు, రెండు ఒకటే. అన్ని ఆవుల్ని ఒకే గాడి కింద అన్ని ఏదో అంటారు ప్రావర్బ్, అన్నింటిని ఒకే కింద లెక్క కట్టకూడదు. అది ఐ రేషియో వేరు, ఇది ఈ రేషియో వేరు. ఇక్కడ ఒక భాగం వాల్యూ వేరు తక్కువ ఉంటుంది, అక్కడ ఒక వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే కదా కాన్సెప్ట్. ఇక్కడ ఇన్కమ్ లో 2 పార్ట్స్ సంపాదించి ఎంతో కొంత వాల్యూ వస్తుంది, అది వేరు. ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ వేరు, ఎక్స్పెండిచర్ ఒక పార్ట్ వాల్యూ. ఇది ఈ రేషియో, అది ఐ రేషియో. అంతేగాని ఆ రెండు భాగాలు ఇటు 3 భాగాలు ఏమో ఇట్లా ఒక భాగం తీసుకొచ్చాడు, పైగా రాష్ట్రంలో ఒక భాగం అపాయింట్మెంట్ తీసుకొచ్చాడా, చివరిలో మళ్ళీ అదంతా పోగా 2 భాగాలు సంపాదించి 3 భాగాలు ఖర్చు పెట్టి మళ్ళీ 2,000 అంటున్నాడు. ఎట్లా ప్రాబ్లం ఇది, ప్రాబ్లం కరెక్టా కాదా, రాంగా అనేసి అన్నవాళ్ళు ఉంటారు. తప్పు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఇన్కమ్ లో ఒక పార్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది వాల్యూ, ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ తక్కువ ఉంటుంది. అది కాన్సెప్ట్. ఇది ఈ రేషియో, అది ఐ రేషియో. అంతే. చూద్దాం. ఈ సేవింగ్స్ ఎవరిది, 2,000 ఏదా బీదా ఇద్దరిదే. ఈచ్ సేవ్స్ అంటున్నాడు చూడు, క్వశ్చన్ బాగా అనలైజ్ చేసుకోవాలి. అంటే వీడు 2,000 మిగిలి పెట్టాడు ఏనవాడు చివరిలో, అలాగే బి కూడా 2,000 రూపాయలు మిగిలి పెట్టాడు. ఈచ్ సేవ్స్ అన్నాడు, ఇద్దరు కలిపి 2,000 కాదు. సో కాబట్టి మనకి ఇంత క్వశ్చన్ ఏమంటాడు, ఫైండ్ 4 క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి ఇచ్చిన ఏంది, సేవింగ్స్ మాత్రమే డబ్బులు ఇచ్చినాడు కదా, ఈచ్ పర్సన్ సేవింగ్స్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకుంటాం, ఏ సేవింగ్స్ 2,000 అని చెప్పాడు, అదే సపరేట్గా బి ఇన్కమ్ 2,000 అని చెప్పాడు. సేవింగ్స్ వాల్యూ మాత్రం డబ్బులు ఇచ్చాడంటే మనం ఏ ఇన్కమ్ డబ్బుల్లో కనుక్కోవాలి, ఏ ఎక్స్పెండిచర్ డబ్బులు కనుక్కోవాలి. ఇన్కమ్ కనుక్కుంటే చాలా అయ్యా, ఆ ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ 2,000 తీసేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుందా అంటే, ఇన్కమ్ ఒకటి కనుక్కుంటే చాలు. సో ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, సేవింగ్స్ మాత్రమే ఇచ్చాడు అంటే ఈ 2 కనుక్కోవాలి. కాబట్టి ఈ 2 కనుక్కోవాలంటే ఏంది, ఇది ఒక్కటి కనుక్కుంటే చాలు. ఇన్కమ్ అంటే ఆరిజిన్ ఏంది మనకి ఐ, చెట్టుకి రూట్ అనేది ఆరిజిన్. అలాగే
ఈ ఎక్స్పెండిచర్ కానీ సేవింగ్స్ కానీ దేని వస్తాయి? సంపాదించిన కదా ఖర్చు పెడతావు, మిగతా పెడతావు. సంపాదన లేకపోతే నువ్వు ఏం చేస్తావు? కాబట్టి రూట్ ఫామ్ ఏంది ఇక్కడ? ఐని మనము కనుక్కుంటే చాలు. అందుకే ఏం చేస్తామంటే ఐకి మనము ఎక్స్ ఇన్కమ్కి ఏ ఇన్కమ్ ఎంత? 2x, బికి 3x అనుకుంటాం ఇన్కమ్. అంతేనా సార్? ఎందుకు సార్ ఎక్స్లో వేసారు మీరు? కనుక్కోవచ్చు మనం అదే, ఏ ఇన్కమ్ ఎంత, బి ఇన్కమ్ అంత అనుకుంటే చాలు. మరి ఎక్స్పెండిచర్కి కూడా ఏంటి సార్, ఏదో ఒకటి ఏంటి, దీనికి కూడా ఎక్స్ అయింది, దీనికి కూడా ఎక్స్ అయింది అంటారు. తప్పు, అలా వేయకూడదు. పోనీ ఎక్స్ అయిపోతే వై అయింది సార్ అంటారు కొంతమంది గనులు. వేయకూడదు. ఆరిజన్ ఏంది మనకి? ఇన్కమ్. ఇది ఒక్కటి కనుక్కుంటే చాలు. ఈచ్ పర్సన్ది ఆడ సేవింగ్స్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఈ వచ్చేస్తుంది. కాబట్టి ఈ కోసం మనము వేరియబుల్స్ ఏం తగిలించకూడదు, అది అట్లే పెట్టాలి, రేషియోలకు పెట్టాలి. మరి దీనికి మాత్రం వేసామంటే ఈ రెండు వచ్చేది దీని నుంచి, కాబట్టి ఐకి వేసుకుంటే ఐ కనుక్కుంటే చాలు మనకి కాంటెక్స్ట్ ఇక్కడ. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అబౌట్ ద ఇన్కమ్ ఆఫ్ ఈచ్ పర్సన్. దెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ద సేవింగ్స్ ఫ్రమ్ ఈచ్ పర్సన్ ఆఫ్ ఇన్కమ్ వీ కెన్ గెట్ ద ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఈ ఫార్ములా మనకి ఇక్కడికి వస్తాం. ఐ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎస్ కదా. దీని నుంచి మనకి ఏమొచ్చింది? నాకు ఈ వాల్యూ కావాలని అడిగా. అప్పుడు నీకేమొచ్చింది? ఈ ప్లస్ ఎస్ ఇప్పటికి వస్తే ఐ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఈ. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏ ఇన్కమ్ ఎంత? ఏ ఇన్కమ్ ఫస్ట్ ఏ తీసుకుంటా. ఏ ఇన్కమ్ మైనస్ ఏ సేవింగ్స్ ఈక్వల్ టు ఏ ఎక్స్పెండిచర్ కదా. ఏ ఇన్కమ్ ఎంత? 2x కదా, మైనస్ సేవింగ్స్ ఎంత? 2000 కదా. ఏ ఇన్కమ్ మైనస్ ఏ సేవింగ్స్ ఈక్వల్ టు దేనికి సమానము? ఏ ఎక్స్పెండిచర్ సమానం. ఏ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది ఇక్కడ? 3 పార్ట్స్ ఉంది కదా. అంటే ఈ మొత్తం వాల్యూ 3 పార్ట్స్కి సమానం కదా. అలాగే ఇప్పుడు చూద్దాం. బి ఇన్కమ్ ఎంత? 3x ఉంది. బి ఇన్కమ్ 3x మైనస్ బి సేవింగ్స్ ఎంత? 2000 కదా. ఏది 2000, బిది 2000. ఈచ్ సేవ్స్ అని చెప్తున్నాను కాబట్టి. సో బి ఇన్కమ్ వీలాగానే బి ఇన్కమ్ మైనస్ బి సేవింగ్స్. బి ఇన్కమ్ నుంచి బి సేవింగ్స్ చేస్తే బి ఎక్స్పెండిచర్ సమానం. బి ఎక్స్పెండిచర్ మనకి ఎంత ఇచ్చినాడు? 5. అంటే ఇదేమో 3కి సమానం. ఎక్స్పెండిచర్ రేషియో ఐ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఈ. కాబట్టి ఏ ఇన్కమ్ మైనస్ ఏ సేవింగ్స్ ఈక్వల్ టు ఏ ఎక్స్పెండిచర్ సమానం. అలాగే సెపరేట్గా బి ఇన్కమ్ మైనస్ బి సేవింగ్స్ ఈక్వల్ టు దేనికి సమానం? బి ఎక్స్పెండిచర్ సమానం. అంటే ఇదేమో 3 పార్ట్స్ సమానం ఫస్ట్ది, ఇదేమో 5 పార్ట్స్ సమానం. ఓవరాల్గా మనకి ఏమొస్తుంది? ఓవరాల్గా ఇది 3 పార్ట్స్ సమానం, ఇది 5 పార్ట్స్ సమానం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 3:5. అంతే, అయిపోయింది ప్రాబ్లం. ఒక స్టెప్పే. ఏ ఇదంతా ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. నేను చెప్పా కదా ఆల్రెడీ, ఒక రేషియో ఇంకొక రేషియోకి సమానమైందంటే ఇది వచ్చి 3 భాగాలకు సమానం, ఇది 5 పార్ట్స్ సమానం. కాబట్టి ఓవరాల్గా ఈ రేషియో ఆ రేషియో సమానం, అంతే. ఇంకేం. ఎప్పుడైతే మనకి ప్రపోర్షనేట్ ఫామ్ అయిందో మీకు ఆల్రెడీ తెలుసు. మధ్యమ లబ్ధము అంచమ లబ్ధం వేసుకుంటే సరిపోతుంది. ఇది మీన్స్ ఎక్స్ట్రీమ్స్ డిఫరెన్స్ ఇస్తున్నామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 10 స్టెప్పులు వేయకూడదు. 3 3 ఎంత? 9x. ఫస్ట్ ఎక్స్ మధ్యమ లబ్ధం 3 3s are 9x, 5 2s are 10x. 10xకి 9xకి డిఫరెన్స్ 1x. డిఫరెన్స్ తీసుకోవాలి, సమ్ చేయకూడదు ఎప్పుడు కానీ. మీన్స్ ప్రోడక్ట్కి ఎక్స్ట్రీమ్స్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే 3 2s are ఎంత? 6000. 5 2s are 10,000. ఈ 10,000కి 6,000కి డిఫరెన్స్ ఎంత అంటే 4,000. సో ఒక పార్ట్ ఈక్వల్ టు మనకి 4,000. ఒక పార్ట్ అంటే ఎంతమంది? సో 1x. ఇప్పుడు మనకి ఏ ఎంత అనుకున్నాము? ఏ ఇన్కమ్ ఎంత? 2x అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో. బిది 3x అనుకున్నాం. కాబట్టి చెప్పేయచ్చు. ఇప్పుడు 4 క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. ఏంటి సార్ 4 క్వశ్చన్స్? ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ, ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ బి, ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ, ఫైండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. చూద్దాం ఎలా వస్తుంది. సో ఐ ఆఫ్ ఏ ఎంత? ఐ ఆఫ్ బి ఎంత? అలాగే ఈ ఆఫ్ ఏ ఎంత? ఈ ఆఫ్ బి ఎంత కదా. ఈ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ, ఎక్స్పెండిచర్ ఆఫ్ బి, ఇన్కమ్ ఆఫ్ ఏ, ఇన్కమ్ ఆఫ్. సో ఒక పార్ట్ 4,000 కదా. ఏ ఇన్కమ్ ఎంత అంటే 2 పార్ట్స్. 2x అంటే ఎంత? 4 2 8. సో ఏ ఇన్కమ్ వచ్చి 8,000. అలాగే బి ఇన్కమ్ ఎంత అని అడిగాను అనుకోండి. ఒక పార్ట్ ఎంత మనకి? 4,000 కదా. బి ఇన్కమ్ అంటే 3 పార్ట్స్. ఐ ఆఫ్ ఏ, ఐ ఆఫ్ ఏ. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇన్కమ్ వేరు రేషియో, ఎక్స్పెండిచర్ రేషియో. కాబట్టి బి ఇన్కమ్ ఎంత అంటే 3 పార్ట్స్ కదా. సో బి ఇన్కమ్ అంటే 3 పార్ట్స్. ఇక్కడ ఉంది ఐ ఆఫ్ బి 3 పార్ట్స్. ఒక పార్ట్ 4,000 అంటే ఇన్కమ్ ఆఫ్ బి ఎంత? 12,000. 4 మూల 12. సరే, ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ, ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఎంత వస్తుంది సార్ అంటే ఏ ఇన్కమ్ ఎంత? 8,000. ఏ సేవింగ్స్ ఎంత మనకి?
చెప్పాను కదా మనకి ఈచ్ సేవ్స్ రూపీస్ 2000 అంటే ఏ సేవింగ్స్ 2000, బి సేవింగ్స్ కూడా 2000 కదా సేవింగ్స్. ఈచ్ సేవ్స్ 2000 చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఈ సంపాదించినేమో 8000, 2000 మిగిలి పెట్టాడంటే అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత? 8లో 2000 పోతే 6000. ఓహో, ఏ ఎక్స్పెండిచర్ ఎంత? 6000. అలాగే బి అనేవాడు 12,000 సంపాదించాడు. 12,000 సంపాదించి వీడెంత సేవ్ చేశాడు? 2000 సేవ్ చేశాడంటే 12,000 2000 చేస్తాం ఎంత వస్తున్నప్పుడు 10,000. ఆ 10,000 ఏమంటాము? ఎక్స్పెండిచర్ ఆఫ్ బి. ఇలా సో ఇన్కమ్ కనుక్కున్నామంటే ఆ సేవింగ్స్ వాల్యూ తీసేస్తామంటే మనకి ఎక్స్పెండిచర్ కూడా వస్తుంది. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎక్స్పెండిచర్. చూడడానికి క్వశ్చన్ చిన్నగా ఉంది, మంచి కంటెంట్ ఇది, సింగిల్ స్టెప్. కాకపోతే ఈ స్టెప్ అర్థం అవ్వాలి మీకు. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఐ వాల్యూ మనకి ఈ వాల్యూ కావాలంటే ఐ మైనస్ ఎస్. నేను వేసిన ఈ స్టెప్ చూడు, ఐ మైనస్ ఎస్ ఈక్వల్ టు ఏ ఇన్కమ్ మైనస్ ఏ సేవింగ్స్. అలాగే బి ఇన్కమ్ మైనస్ బి సేవింగ్స్. ఏ ఇన్కమ్ మైనస్ ఏ సేవింగ్స్ దీనికి సమానము? ఏ ఎక్స్పెండిచర్ సమానం అంటే 3 పార్ట్స్ సమానం. బి ఇన్కమ్ మైనస్ బి ఇన్కమ్ 3x మైనస్ బి సేవింగ్స్ 2000 ఈక్వల్ టు బి ఎక్స్పెండిచర్ 5 పార్ట్స్ సమానం కాబట్టి ఏ ఈస్ టు బి ఈక్వల్ టు సి ఈస్ టు డి. ఓహో, ఇది ప్రపోర్షన్ మోడల్ అనేది కాన్సెప్ట్ మనం యూస్ చేయాలి. సో కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ ఆఫ్టర్నూన్. ఐ విల్ సెండ్ యూ రైట్ నౌ దట్ లింక్. సో ప్రతి క్లాస్కి మీరు మీ యాప్లో నేను పంపించిన ఐడిని మీరు టైప్ చేసి నాకు పంపిస్తే రిక్వెస్ట్ వస్తుంది. తర్వాత మీ క్లాస్లోకి ఎంట్రీ చేయడానికి టెక్నాలజీ ఆ విధంగా ఫామ్ చేశారు కాబట్టి అగైన్ విల్ కంటిన్యూ నెక్స్ట్ చాప్టర్ ఆఫ్టర్నూన్ 4 o'clock, 4 to 4:30. సో సీ యూ ఆఫ్టర్నూన్. ప్రాక్టీస్ చేయండి.